భక్తులందరికీ హరే కృష్ణ అండి. ప్రస్తుతం ప్రయాగరాజులో మహాకుంభమేళ జరుగుతుంది. మహాకుంభమేళలో త్రివేణిలో స్నానం చేసిన తర్వాత అక్షయవటం ఒకటి ఉందండి, తప్పకుండా దర్శించాలి. అక్షయవటం. సరే, అక్షయవటం గురించి శ్రీ పద్మపురాణంలో ఏం చెప్పబడింది? యత్ర వటస్యాక్ష యస్య దర్శనం కురుతే నరః తేన దర్శన మాత్రేణ బ్రహ్మహత్య వినశ్యతి. పద్మపురాణంలో శ్రీ వటవృక్షం గురించి ఇలా చెప్పబడిందండి. యత్ర వటస్యాక్ష యస్య, ఎక్కడైతే వటవృక్షం ఉంది ఆ యొక్క వటవృక్షాన్ని దర్శనం కురుతే నరః, ఏ భాగ్యవంతుడు వెళ్ళి దర్శిస్తారో తేన దర్శన మాత్రేన, ఆ భాగ్యవంతుడిని ఎవరైతే దర్శిస్తారో వారి యొక్క బ్రహ్మహత్య వినశ్యతి, బ్రాహ్మణుడు చంపిన పాపం కూడా వినశ్యతి, నశించిపోవును. చూడండి ఎంత మహాత్మ్యం ఉందో ఈ యొక్క వటవృక్షం యొక్క మహాత్మ్యం. శ్రీ పద్మపురాణంలో ఇలా చెప్పబడింది. ఎవరైతే భాగ్యవంతులు వెళ్ళి దర్శిస్తారు ఈ వట వృక్షాన్ని, త్రివేణి సంగం స్నానం చేసిన తర్వాత తప్పకుండా దర్శించాలి. ఈ వటవృక్షాన్ని దర్శించాలి, ప్రదక్షిణ చేయాలి, ప్రణామం చేయాలి తప్పకుండా. ఈ వటవృక్షాన్ని ఎవరైతే దర్శిస్తారు, సరే కొంతమంది ఎవరైతే వెళ్ళి దర్శించలేరు, కానీ దర్శించి వచ్చిన వారిని దర్శిస్తే బ్రహ్మహత్య కూడా నశించిపోతుంది. అంటే చూడండి, సర్వ పాపాలు కూడా నశించిపోతాయి. అంత అద్భుతంగా చెప్పబడింది ఈ యొక్క వటవృక్షం యొక్క మహాత్మ్యం. ఇంకా పద్మపురాణంలో ఇంకేం చెప్పబడింది? ఆది వట సమాఖ్యాత కల్పంతేపి చ దృశ్యతే సేతే విష్ణు యస్య పత్రే అతోయ మవ్యయ స్మృత. పద్మపురాణంలో ఇలా చెప్పబడిందండి. ఈ వటవృక్షం ఆది వటవృక్షం, అంటే సృష్టికి పూర్వము నుంచి ఉంది ఈ వటవృక్షం. సరే, బ్రహ్మ సృష్టి చేయకముందు నుంచి ఉందా ఏంటి? బ్రహ్మ సృష్టి చేయకముందు నుంచి ఉంది. ఎందుకంటే బ్రహ్మ సృష్టించింది కాదు, స్వయంగా భగవంతుడు సృష్టించింది. కనుక ఈ ఆది వటవృక్షం అని అంటారు. మొత్తం భరతవర్షంలో ఆది వటవృక్షం, ఈ సృష్టికి పూర్వం ఉన్న ఈ వటవృక్షం. కల్పంతేపి చ దృశ్యతే, ఒక కల్పం తర్వాత ఇంకో కల్పం వచ్చే ముందుగా ప్రళయం అవుతుంది. ఈ కల్పంలో జరిగే ప్రళయం తర్వాత కూడా అలాగే ఉంటుంది. సేతే విష్ణుర్ యస్య పత్రే, ఈ వటవృక్షం యొక్క పత్రం పైన స్వయంగా బాలముకుందుడు శయనించి ఉంటారు. బాలముకుందుడు శయనించి ఉంటారు. కనుక విష్ణుర్ యస్య పత్రే అతోయ మవ్యయ స్మృత. అవ్యయం అంటే అక్షయం, ఎప్పటికీ నష్టం కాదు. ఇలా కూడా వినడానికి వస్తుంది. ఎప్పుడైతే మొఘలుడు ఈ భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు ఎంతో ప్రయత్నించారు ఈ వటవృక్షాన్ని నష్టం చేయడానికి, కానీ వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. ప్రళయకాలంలో కూడా నష్టం కదంటే ఇక సాధారణమైన మనుషులు దీన్ని నష్టం చేయగలరా ఏంటి? ఎప్పటికీ నష్టం చేయలేరు. ఎన్నో రకాలుగా ప్రయత్నించారు, కాల్చారు, ఇనప ప్లేట్లు కూడా వేసేసారు దానిపైన, అయినా కూడా ఈ వటవృక్షాన్ని నష్టం చేయలేకపోయారు మొఘలుడు. కనుక ఈ ఆది వటవృక్షం అండి ప్రళయకాలంలో. అందుకే ఈ మార్కండేయ ఋషి ప్రళయకాలంలో కూడా సర్వము నీళ్ళతో నిండిపోయి ఉంటుంది. ప్రళయ సమయంలో ప్రళయ జలంతో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడైతే మార్కండేయ ఋషి చూశారు, అరే సర్వత్రా నీళ్ళతో నిండిపోయింది, కానీ ఒకచోట నీళ్లు చేరడం లేదు, అదే ఈ యొక్క వటవృక్షం. ఇక్కడికి వచ్చి ఆశ్రయం తీసుకున్నారు మార్కండేయ ఋషి. ఇక్కడే బాలముకుందుడిని ఆ యొక్క పత్రం పైన తన యొక్క కాలి యొక్క బొట్టం వేలు తన నోట్లో పెట్టుకొని ఉన్నట్లుగా దర్శించాడు మార్కండేయ ఋషి. బాలముకుందుడు వటపత్ర సాయి విష్ణువు. కనుక మనం ప్రయాగరాజ్ వెళ్ళినప్పుడు ఈ యొక్క
అక్షయవటాన్ని తప్పకుండా దర్శించాలి. ఈ యొక్క ఛాయ నీడలో అనంతకోటి 33 కోట్ల దేవతలు వాసం చేస్తారు. ఎప్పటికీ నష్టం కాదు. ప్రదక్షిణ దర్శనము ఎవరైతే దర్శిస్తారో ఈ వటవృక్షాన్ని, ఆ దర్శించిన వ్యక్తిని దర్శించినా కూడా మన యొక్క పాపాలు సర్వనాశనం అయిపోతాయి. బ్రహ్మ హత్యా వినశ్యతి, బ్రాహ్మణుడు చంపిన పాపం కూడా నష్టమైపోతుంది. అంటే చూడండి ఎంత మహాత్మ్యం ఉందో ఈ యొక్క వటవృక్షానికి. హరే కృష్ణ.